వ్యాపారాలు లేవు, వ్యాపారస్తులు అన్యాయం అయిపోతున్నారు. వీళ్ళందరూ ఇప్పటికిప్పుడు ఓట్లే ఉండవు కాబట్టి ఏముండదు. ఇవి ఈ 3 ఏళ్లలో సర్దుబాటు చేశారనుకోండి, మళ్ళీ పరిస్థితి మెరుగుపడింది అనుకోండి, ఈ గవర్నమెంటే కావాలనుకుంటారు. మెరుగుపడలేదనుకోండి అప్పుడు అటుకెళ్తారు. కానీ ఒకటి సార్, గత ట్రాక్ రికార్డ్ చూస్తు దాని పరిస్థితులు బట్టి విశ్లేషిస్తే సార్, వాస్తవానికి ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తుంది, అలాగే అసహనం కూడా పెరుగుద్ది. ఆ రెండు చూపించుకోవాలంటే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి కనిపించాలి. ఇప్పుడు ఆ ఆల్టర్నేటివ్ వైసీపీయే ఉంది, ఇంకేం లేదు అనేది వైసీపీలో ఉన్న ధీమా. రేపొద్దున నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు జనసేన గనక బయటకు వస్తే వైసీపీకి వెళ్ళే ఓటు బ్యాంక్ గండికి పడుతుందా? ఇంతకుముందు ఉండడం వల్ల వ్యతిరేక ఓటు చేయకుండా దాన్ని ఒడిసి పట్టుకొని అధికారంలోకి వచ్చారనేది, ఇప్పుడు బయటికి రావడం వల్ల ఒకవేళ వస్తే వైసీపీకి వెళ్ళే ఓటు బ్యాంక్ని చీల్చి జనసేన తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? అలా చూసుకున్న వైసీపీకి నష్టమేనా? ఆ ప్రయోగం విఫలమైంది కదా 2019లో. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికే కదా పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్ గా కాదులే, కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసి దాన్ని ఆపలేం మనం. అంటే అదొక సామాజిక సమీకరణం ఆయన వేసిన, చాలా బలంగా ఉంటది దాన్ని చీల్చడం. అందులో ఇంకోటి ఏంటంటే విభజిత రాష్ట్రంలో చాలా బలమైనటువంటి సమీకరణాలు ఉన్నాయి. ఇంకోటి మన ఆంధ్ర పరంగా చూస్తే థర్డ్ ఆల్టర్నేటివ్